హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. చేపల వేపుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఇలా పెద్ద చేప ముక్కలు తీసుకొని ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి చేప ముక్కలు అన్నిటికి బాగా పట్టించండి. ఎక్కువ మసాలాలు అవసరం పడకుండా ఇలా చేసుకోండి, ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు ఇలా పెద్దగా ఉన్నాయి తీసుకోండి, పలచగా కొట్టించుకోవాలి. చేపల వేపుడికి ఎప్పుడూ కూడా తొందరగా వేగుతాయి, బాగుంటాయి, క్రిస్పీగా వేగి. మందంగా కొట్టించుకుంటే ఫిష్ ఫ్రైకి అసలు బాగుండవని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా పలచగా ఉండాలి, కొంచెం పెద్ద ముక్కలే ఉండేలా చూసుకోండి. కొంచెం పెద్ద చేప తీసుకోండి, చేపల వేపుడు అన్నది చాలా టేస్టీగా వస్తుంది. అవి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, 4 లవంగాలు వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇలా వేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇందులో. వేసుకుని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం వీటిని. ఒక 2 సార్లు ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ పేస్ట్లా పట్టేసుకోవద్దు, కొంచెం కచ్చాబచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఒక బాండి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఓవర్గా వేసేసుకోవద్దండి ఆయిల్. ఈ ఫిష్ ముక్కలు అన్నది 1 అవర్ పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని తీసి వేయించుకుందాం. ఇవి హై ఫ్లేమ్ మీద అసలు వేయించుకోవద్దండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆయిల్ అన్నది బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి, పెట్టుకుని వేయించుకోవాలండి. ఇది వేగడానికి మినిమం ఒక 20 మినిట్స్ అన్న పడుతుంది. ఓపికగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చేపల వేపుడు అన్నది ఎప్పుడు గ్రేవీ లేకుండా ఇలా నార్మల్గా కూడా వేయించుకోవచ్చు. పప్పుచారు అది చేసుకున్నప్పుడు అయితే బాగుంటుందండి. ఈ చేపల వేపుడు అన్నది గ్రేవీతో వచ్చి చాలా బాగుంటుందండి. మనం ఒక ముక్క కొంచెం గ్రేవీ వేసుకుంటే మొత్తం అన్నం మొత్తం కలుస్తుంది. ఇంత గ్రేవీతో వచ్చి ఫిష్ ఫ్రై అన్నది చాలా బాగుంటుందండి. చూడండి ఇలా వేగింది కదా, 20 మినిట్స్ టైం పట్టిందండి నాకైతే. పెద్ద ముక్కలు కనుక ఒక 4 పట్టినాయి, మిగిలినవి రెండోసారి వేసి వేయించుకుందాం. చూడండి ఇలా వేగిపోయినాయి కదా. ఇంకా ఆయిల్ అన్నది ఇలా ఉడక ఆగిపోయి చల్లారిపోతే వేగిపోయినట్టేనండి, నురగలు ఆగిపోతే. ఎప్పుడూ కూడా అలా చూసుకుని ఆపేసుకోండి. తీసుకున్నాం కదా, ఇంకా మిగిలినవి కూడా వేసి వేయించేసుకుందామండి. చూడండి ఇలా క్రిస్పీగా వేగాలి. మనం చేప అన్నది పలచగా కొట్టించుకుంటే ముక్కలు అన్నది క్రిస్పీగా వేగుతాయండి, మందంగా ఉంటే బాగుండదు అసలు. అవి మధ్యలో పచ్చిదనం అన్నది ఉండిపోతాయండి, అందుకే పలచగా కొట్టించుకోండి. మనం చేయించుకునేటప్పుడే పలచగా చేయించేసుకుంటే బాగుంటుందండి చేపల వేపుడికైతే. ఇవి కూడా వేసి వేయించేసుకుని తీసుకుందాం. కొంచెం ఆయిల్ తీసేసుకుందామండి, ఆయిల్ అన్నది ఎక్కువ అవుతుంది కదా. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అన్నది వేసి వేయించుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ చేపల వేపుడు అన్నది ఎక్కువ మసాలాలు లేకుండా ఉంటుందండి. మనకి ఎక్కువ మసాలాలు అన్నది ఏమి వేయం, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడూ ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ ఫిష్ ఫ్రై అన్నది ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మా ఇంట్లో ఇలాగే చేయమంటారు, ఫిష్ ఫ్రై అన్నది డ్రైగా వద్దంటారు, కొంచెం గ్రేవీ వచ్చేటట్టు అయితేనే బాగుంటుంది అంటారు. అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఫిష్ ఫ్రై అనేది. ఫ్యాన్ ఫ్రై కూడా చేస్తాను అప్పుడప్పుడు, అది మనకు అంతగా కలుపుకోవడానికి ఉండదు, ఏ పప్పుచారన్నా పెట్టుకున్నప్పుడు అయితే బాగుంటుందండి. ఇది బాగా వేగింది కదా, ఇందులో కారం, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. మసాలాలు ఎక్కువ వేసుకోవద్దండి. చూడండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం అసలు ఏం లేనట్టు ఉంటుంది, కొంచెం కొద్దిసేపటికి ఆయిల్ అన్నది కర్రీ పూర్తి అయ్యేటప్పటికి వచ్చేస్తుందండి. చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అన్నది పచ్చివాసన అస్సలు ఉండకూడదండి, అసలు తినలేం, బాగుండదు. బాగా వేగిపోవాలి, ఒక 20 మినిట్స్ అన్నా వేగాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఈ కారం, ఉప్పు ఇవన్నీ బాగా కలిసేటట్టు మసాలాలన్నీ
బాగా కలుస్తాయి ఈ ఉల్లిపాయ పేస్ట్లో. కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల కొంచెం లూజ్ అవుతుందండి. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఉడికిన తర్వాత. మనకి కొంచెం డ్రైగా అన్నది ఉంది కదండి, అందుకే కొంచెం వాటర్ పోసాను. చూడండి ఇలా ఒక ఉడికి ఉడికింది కదా. మొత్తం ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు అన్నది, అవి వేసుకోవాలి ఇందులో. అలా డ్రైగా ఉన్నప్పుడు వేస్తే బాగుండవు, అందుకే కొంచెం వాటర్ అన్నది పోసాను నేను. చూడండి ఇలా మొత్తం వేసి కలిపేసుకుందాం. ఫిష్ అన్నది డ్రైగానే ఉంటుంది, మనకి గ్రేవీ కూడా ఉంటుందండి ఈ రకంగా చేసుకుంటే. ఇది బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. ఈ గ్రేవీ మొత్తం ఫిష్కి పట్టేటట్టు కలుపుకుంటే సరిపోద్దండి. ఎక్కువ వాటర్ పోసేసుకోకండి, మీకు ఈ ఫిష్ ముక్కలు అన్నది మెత్తగా అయిపోతాయి, బాగుండదు తినేటప్పుడు. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్దండి. కారం ఉప్పు ఇవన్నీ కలిసేటట్టు కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అంత వాటర్ పోసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ వేసుకోవద్దు అసలు. చూడండి ఇలా గరిటె పెట్టుకుంటే ఒకసారి అటు ఇటు తిప్పుకోండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అన్నది ఉంటుంది, చివరిలో ఇలా వేసుకోండి. చూడండి ఎంతో టేస్టీగా చేపల వేపుడు అన్నది రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి ముక్కలు అన్నది విరిగిపోకుండా చాలా బాగా వచ్చినాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.